తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు నిన్న మొన్నటి వరకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూస్తారు. పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించిన ఉధృతమైన పోరును చూస్తారు. ఒక్కసారిగా ఆ వాతావరణం కూడా ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి కూడా కనబడతలేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ వార్తను చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. పట్టభద్రుల హోరాహోరీ అంటూ కూడా చూడొచ్చు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులను ఓడుతున్న కాంగ్రెస్, ఎలాగైనా సత్తా చాటాలంటున్న పట్టభద్రులతో బీజేపీ, బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి త్రిముఖ పోరులో మారణంగా సర్వత్రా ఉత్కంఠ. మరో 2 రోజులలో ముగియనున్న ప్రచారం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిణామం ఏంటి అంటే, యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోతుంది. ఇక్కడ పూర్తిగా కూడా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులను ఒడ్డోడుతుండగా ఉత్తర తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా రానున్న కాలం తమదేననే సంకేతాలు ఇవ్వడానికి బీజేపీ కూడా గట్టి పట్టుదలతో ఉంది. ఇక గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కూడగొట్టుకునేందుకు ఈ 2 ప్రధాన పార్టీలు కూడా వ్యూహాత్మకంగా పావులు కలుపుతుండగా బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు రంగంలోకి నిలిచి ప్రధాన పార్టీ అభ్యర్థులను చెమటలు పట్టిస్తున్నారు. మరో 2 రోజులలో ప్రచారం ముగియనుండడం నేపథ్యంలో కాంగ్రెస్కు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీకి మద్దతుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కూడా ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో 15 కొత్త జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉంది. ఇక 3,55,159 మంది పట్టభద్రుల ఓటర్లు నమోదు చేసుకోగా ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా 25న సాయంత్రం అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. ఈ స్థానం నుంచి దాదాపుగా 100 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన ఉపసంహరణ అనంతరం 56 మంది బరిలో మిగిలారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండగా కాంగ్రెస్, బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా ప్రతి వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 2 అంశాలైతే తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంటి ఇక్కడ హోరాహోరీగా జరుగుతున్నదా, ఉత్తుత్తగా జరుగుతున్నదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ బరిలో ఉంటే ఎన్నికలు మరోలా ఉంటాయి. బీఆర్ఎస్ బరిలో లేకపోతే పలానా చోట ఎన్నికలు ఉన్నాయట కదా, అవునా, ఉన్నాయా తెలియదే, మాకింతవరకు ఆ సమాచారం రాలేదు అనే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ, తెలంగాణ ఉద్యమ పార్టీ అయినప్పటికీ, 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఆ ఎన్నికలకు సంబంధించిన ఆ ఊపు, ఆ జోరు హోరు కూడా ఎక్కడెక్కడ దూదుంబి కూడా కనిపించే పరిస్థితి లేదు. ఆ ప్రచార సరళి అయినా, ప్రచారానికి సంబంధించిన జరుగుతున్న తీరైనా, ఇతరత్ర కూడా పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రధానమైన అంశం ఏంది, ఇక్కడ కరీంనగర్కు సంబంధించి మనం చూస్తున్నాం, ఇటు మెదక్కు సంబంధించి కూడా చూడొచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ఈ స్థానాలలో కేవలం కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇక బీజేపీ అంటవా పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా 2028 మా అదే అనే తీరుగా ప్రచారం చేసుకోవడానికి ఈ 2 కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ విషయం ఏంటంటే, ఇది కాషాయ కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. 2 పార్టీలు కూడా ఒకటే. ఈ 2 పార్టీలలో ఎవరికి గెలిచినా కూడా పెద్ద పరిణామాలు ఏమీ లేవు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను దూరంగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఆ ఎన్నికల మీద తెలంగాణ ప్రాంత ప్రజల నజరు కూడా ఎక్కడ కనిపించిన ఆసక్తి కూడా కనబడతలేదు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటి వరకు చూడొచ్చు మీరు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కరీంనగర్ అయినా, మెదక్ అయినా, నిజామాబాద్ అయినా, ఆదిలాబాద్ అయినా ఇక్కడ పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడంతో ఒక్కసారిగా సైలెన్స్గా మారిపోయినాయి ఆ ఎన్నికల వాతావరణం. వాడి వేడిగా జరగాల్సిన ఎన్నికలు కాస్త కాషాయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇక జాతీయ స్థాయిలో నువ్వా నేనా అనుకున్నా కానీ తెలంగాణలో మాత్రం 2 దోస్తు అనేది తెలంగాణ యావత్ సమాజానికి కూడా తెలిసిన పరిస్థితి. సో పూర్తిగా కూడా ఇక్కడ కాంగ్రెస్, బీజేపీకి సంబంధించి, అంటే కాంగ్రెస్ తన స్థానాన్ని తాను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కానీ, ఇటు మరోవైపు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా ఇక్కడ గెలిచి 2028 మాదే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తెలంగాణలో దూదుంబి మోగించబోతున్నామనే సంకేతాలు ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ యొక్క సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.
కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఎన్నికల దూరంగా ఉండడంతో మీరు ఎక్కడైనా చూడండి, ఏ పేపర్లోనైనా ఏ కథనాలకు సంబంధించి చూసినా కూడా కేవలం కాంగ్రెస్ పత్రికలలో మాత్రమే, ఇటు బీజేపీ పత్రికలలో మాత్రమే వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా కూడా మంచి న్యూస్ అందించే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, శాటిలైట్లు కానీ, ఇంకా పెద్ద పెద్ద పత్రికలలో ఎక్కడ కూడా ఈ వార్త కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ దూరంగా ఉంటే తెలంగాణలో ఎన్నికల వేడి ఆ ఊపే లేదు అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ. అంటే బీఆర్ఎస్ బరిలో దిగుతే కానీ ఆ వాడి వేడి కనిపించదు. బీఆర్ఎస్ బరిలో ఉంటే కానీ ఆ ఎన్నికల వాతావరణం కనిపించదు అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. సో మొత్తానికి ఇక్కడ కాషాయ కాంగ్రెస్ ఎవరు గెలిచినా కూడా ఇద్దరు ఒకటే కాబట్టి ఎవరో ఒకరైతే ఆ స్థానాన్ని దక్కించుకుంటారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి తోడు నిన్న ఒక ప్రధానమైన అంశం కొనసాగింది. ఏంటి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక అంశం ఎక్కడ అంటే పూర్తి స్థాయిలో చూద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. అంటే అది డిజిటల్ ప్లాట్ఫామా ఏ పరంగానైనా పర్వాలేదు, కానీ ఒక ఉద్యమ నాయకుని దాదాపుగా 14 సంవత్సరాలు నిరంతరాయంగా నిరాటకంకంగా పోరాటం చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని 1% ఓటు బ్యాంక్తో ఓడించి అధికారంలోకి వచ్చాడు. వీళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి అంటే మార్పు 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 మార్పు. ఈ మార్పుతోనే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ తన యొక్క వాడి వేడి వాతావరణాన్ని కొనసాగించింది. అయితే కాంగ్రెస్ చెప్పిన విషయాలు ఏంటి, కాంగ్రెస్ ఏమనుకున్నది అనేది ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. 6 గ్యారంటీలు 13 అంశాలతో పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం చేద్దాం, ఎట్లా ఇద్దాం అని ఆలోచించిందో మీ అందరికీ తెలిసిన విషయమే. 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలను అమల్లో పెట్టడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా రణరంగం మొదలుపెట్టిందో మనందరం కూడా చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేవలం 365 రోజులలో భయంకరమైన వ్యతిరేకత వచ్చిందండి. ఈ వ్యతిరేకతను తట్టుకోవడానికి ఏకంగా కూడా వాళ్ళ యొక్క ఎన్నికల వ్యూహకర్తను దించడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ ఇన్ఛార్జీలనేయడం, మళ్ళీ ఇన్ఛార్జీలను మార్చడం, దాంతోపాటు రకరకాల ప్రయత్నాలు కూడా కొనసాగినాయి. ఇక చివరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటి అనేది మీరు అందరూ ఆలోచించాలి. కేవలం కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వీళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి. వీళ్ళ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఓటర్కి, ప్రతి పౌరుడికి కూడా ముఖ్యమంత్రి. సరే, ముఖ్యమంత్రి గారు నోట ఒక మాట విన్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్లో గ్రిప్ దొరుకుతున్నది. పూర్తి స్థాయిలో తనకు పరిపాలన మీద మొదటిసారిగా, ఎందుకంటే నేను చూస్తున్న ఈ నెల ఈ 30 రోజుల పరిణామాలలో తనకు అధికారం మీద చిన్న అయ్యింది అంటే పెద్ద మొత్తంలోనే గ్రిప్ దొరుకుతుంది, గ్రిప్ వస్తుంది. పరిపాలన మీద తన యొక్క ఆలోచనలు పడ్డాయి. దాంతోపాటు దాన్ని ఎట్లా నడిపించాలనేది అడ్మినిస్ట్రేషన్ అయితే దొరికింది. తన యొక్క పరిపాలన మొదలు కాబోతుంది అని నేను అనుకుంటున్నా. దీంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి చేస్తున్న ఈ వ్యాఖ్యలను చూసినాక ఇది వాస్తవమే, ఇది నిజానికి కూడా అక్షర సత్యం. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఈ విషయంలో ఏంది అంటే నన్ను విలన్గా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ర పట్టుకొని కాపాడుకుంటారో, మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ నిట్టూర్పు. ఇతర అంశాలలోనూ విభేదించిన కులగణనకు సహకరించాలని నేతలకు అభ్యర్థన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ విషయం ఏంది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలలో చాలా లోతుగా ఆలోచించండి. ఏదో మీద ఆలోచిస్తామంటే కుదరదు. ఖచ్చితంగా విశ్లేషణ చేయాల్సిందే, దాన్ని ఆచరించాల్సిందే, దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిందే. అధ్యయనం చేస్తారా, విశ్లేషిస్తారా, ఆచరణలో పెడతారా మీ ఇష్టం. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ను మాత్రం నేను చాలా బాధగా, చాలా భయంకరంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే నన్ను విలన్గా చూస్తున్నారు. ఎవరు విలన్గా చూస్తున్నారు? రేవంత్ రెడ్డిని. తెలంగాణ ప్రాంత ప్రజల, బీఆర్ఎస్ పార్టీ నేతల, బీజేపీ నేతల, కమ్యూనిస్టా, తెలంగాణ జనసమిత, జేఎస్, ప్రజా సంఘాల, ఉద్యోగ సంఘాల, లేకపోతే స్టూడెంట్ సంఘాల, జర్నలిజమా, డిజిటల్ మీడియానా, సోషల్ మీడియానా, పోలీసుల ఏ వ్యవస్థ విలన్గా చూస్తున్నది అంటే ముఖ్యమంత్రి గారిని వాళ్ళ యొక్క సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు విలన్గా చూస్తున్నారు. వీళ్ళ పార్టీకి సంబంధించి సీఎంను ఎవరిని, రేవంత్ రెడ్డిని విలన్గా చూసేది ఎవరు అంటే మొట్టమొదటి వరుసలో వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ చూస్తున్నారు. దాని తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చూస్తున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు చూస్తున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలు చూస్తున్నారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన గ్రూప్ తగాదాల వారుగా కొనసాగే కార్యకర్తలు చూస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బట్టి విక్రమార్క గారిది ఒక వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఇంకో వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఇంకో వర్గం. ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు చూస్తున్నారు. ఇక దానితో పాటుగా ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది, ఇక్కడ రైతాంగం యాడ్ అయింది. దాంతో పాటుగా ఇక్కడ మళ్ళీ అంటే కొత్తగా యాడ్ అయినదే చెప్తున్నా, ఇక్కడ నిరుద్యోగులు యాడ్ అయ్యారు, దాంతోపాటు జర్నలిస్టులు యాడ్ అయ్యారు. సో పూర్తి స్థాయిలో కూడా బరాబాత్ అయిపోయిన పరిస్థితి కనబడతాను తెలంగాణ పరిపాలన అనేది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని విలన్గా చూసే వర్గాలు ఇవన్నీ. మినిస్టర్లు అందరూ ఎందుకు విలన్గా చూస్తున్నారంటే నేనే ముఖ్యమంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి. నువ్వెట్లయితే పోయి ముఖ్యమంత్రికి, నీకున్న అర్హత లేనిది, నాకు లేని అర్హత లేనిది అనేది ఇక్కడ పంచాయతీ. లేదు కాంట్రాక్టులందరికీ ఒకరికే అప్పచెప్తున్నావు అని ఇక్కడ పంచాయతీ. లేదు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాతో పాటు మీరందరూ సహకరించండి అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా కూడా కనీసం పెడచెవిన కూడా పెడతలేరు అనేది నాకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ముఖ్యమంత్రుల ఏంది అంటే ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల ఆలోచన ఏంది అంటే, నేను గతంలో మంత్రిగా పనిచేసిన, నాకు ఆ అనుభవం ఉంది, ముఖ్యమంత్రిగా నేను ఏ విధంగా పనిచేయను అంటూ కొంతమందిలో ఏంటి అంటే సెక్రటరియట్లో కానీ లేకపోతే వాళ్ళ ఛాంబర్లలో సిట్టింగ్లో కూకున్నప్పుడు మాట్లాడుకుంటున్నారట. నేనేమంటున్నానంటే విపక్షంగా మస్తు కొట్లాడొచ్చు భయ్, విపక్షంగా నడి బదాట్ల నిలబెట్టి బట్టలు ఇప్పకుండానే బర్బాద్ చేయొచ్చు. కానీ అధికారంలో అడుగుపెట్టిన తర్వాత పరిపాలన చేయడం అనేది అది కత్తి మీద సాము లాంటిది. మెడ కింద కత్తి ఉంటుంది, ఇట్లా తిప్పినా కసక్కే. ఇప్పుడు గదే జరుగుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు మంత్రులందరూ డబ్బాలు కొట్టుకొని ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి అలా సిట్టింగ్లలో ఊకొని ముఖ్యమంత్రిని ఎట్లా దింపుదామని మీరు ఆలోచిస్తున్నారు. కానీ పరిపాలన అనేది చేయడం ఎంత సాధ్యం అసాధ్యం అనేది మీకు తెలవాలి. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావునే 2014 తర్వాత అధికారంలోంచి దించాలని అప్పటి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో సెబాస్టియన్కు సంబంధించిన వీడియోలో మళ్ళీ మన ముఖ్యమంత్రి దొరికింది, అప్పటి విపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కూడా మినిస్టర్లు పోరాటం చేస్తున్నారు అనేది నాకు అందిన సమాచారం. అయితే వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి విలన్గా మారింది. ఎందుకంటే మన తెలంగాణ కానీ మన భారతదేశంలో ఒకటి ఉంటుందండి, ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే 2 కాళ్ళు వచ్చి ఎట్లా గుంజాలి. ఇది మనకు ఏంది అంటే అసలు ఒంట్ల మొత్తం నరనరాన జీర్ణించకపోయి ఉంటుంది. ఒక వ్యక్తి ఎదుగుదల కానీ, ఒక రాష్ట్ర ఎదుగుదల కానీ, ఒక ప్రాంత ఎదుగుదల కానీ, ఒక పరిశ్రమ ఎదుగుదల కానీ ఏది కానీ ఓర్చుకోలేని పరిస్థితి అయిపోతుంది. సో ఈ మంత్రులకి ఇప్పటికీ కూడా స్టిల్ ముఖ్యమంత్రి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా పడి నడుచుకుంటూ వచ్చి ఇట్లా కూర్చుంటున్నారా అంటే ఈ ఎడమ సైడ్ కుడి సైడ్ ఉన్న మంత్రులు ఒక్కరు లేరు. అంటే ఎంత అజ్ఞానంతో, ఎంత అహంకారంతో కూరుకపోయిలు అని చెప్పడానికి ఒక నిదర్శనం. మంత్రులైతే కావచ్చు భయ్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఇన్ని విమర్శలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీకి మేము రెస్పెక్ట్ ఇస్తాం. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెడతా అంటే ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తున్నప్పుడు కూడా కనీసం మంత్రులు లేవరు. అంటే వాళ్ళకు ఎంత వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తున్నా. ఇక దాంతోపాటుగా ఎమ్మెల్యేలు మీరందరికీ తెలుసు, ఎమ్మెల్యేలు ఏంది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చుకుంటా పోయిండు. మేము కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాం, కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం, నీళ్లు తాగినమో లేకపోతే గంజే తాగినమో గడికే బుక్కినమో మాకు తెలియదు, కానీ దాదాపుగా పోరాటం చేసుకుంటా మేము వచ్చినాం, అయినప్పటికీ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు అంటూ కూడా ఇగో ఎమ్మెల్యేలు వాపోయాలు. దీంట్లో భాగంగా ఎమ్మెల్యేలకు సంబంధించి అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఆధ్వర్యంలో జరిగిన రహస్య సమావేశం చూసాం. దాంతోపాటు అనిరుద్ రెడ్డికి సంబంధించిన దాంట్లో దాదాపుగా 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా మీటింగ్లు పెట్టిలో చూసిర్రు. వాళ్ళ నియోజకవర్గాలలో పక్క జిల్లాలకు సంబంధించిన మంత్రులు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏ విధంగా కూడా అన్ని పనులు జరిగిపోతున్నాయో చూసినాం.
సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏలెట్లా పెడుతున్నాడు అనేది ప్రధానమైన అంశంగా మారిపోయింది. సో వీళ్ళు కూడా విలన్గా మారిపోయింది. ఇక ఎమ్మెల్సీల విషయం, కష్టపడి గెలిపించినా ఇష్టపడి గెలిపించినా మొత్తానికి పార్టీ టికెట్ ఇచ్చినా బీఫామ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఇక వర్గాలుగా విభేదించి బీసీ వర్గం, ఓసీ వర్గం, లేకపోతే ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఇలా విడదీసి విభజించు పాలించు అనే విధంగా ఏ విధంగా విమర్శలు చేసిలో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతోపాటు పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ విషయంలో కానీ ఇదే పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో కూడా నిలదీసి అడిగిన దమ్ము ధైర్యం లేని ఏంది అంటే వీళ్ళకి ఏం పేరు పెట్టాలో నాకు అర్థమైతలేదు. వీళ్ళు అదే బ్యాచ్ అయిపోయారు. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా మరో వర్గాన్ని చూసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, అంటే ఆ పార్టీని నమ్ముకొని ఆ జెండాను నమ్ముకొని మేము అధికారంలోకి వస్తే చాలు అనుకున్న కార్యకర్తలను పక్కన పెట్టి వలసవాద నుంచి వచ్చిన వ్యక్తులకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడంతో వాళ్ళు కూడా నిరసించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో రైతులకు సంబంధించి రైతుల రుణమాఫీ విషయంలో కానీ, రైతుల భరోసా విషయంలో కానీ, రైతుల బీమా విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికీ చేస్తున్న రచ్చను చూసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఏం నుండి ఇస్తారు? మొత్తానికి ఉండేటే 4-5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి, 3 నుంచి 5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. మరి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు యా నుండి తెస్తారో తెలియకుండా ఒక అధ్వానమైన ఏది అంటే మేనిఫెస్టో కమిటీ చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేసి ఇవ్వలేక నిరుద్యోగులకు బద్ధశత్రుగా మారిపోయి. ఇక జర్నలిస్టుల విషయంలో రంజిత్ మాట్లాడితే కేసు పెడదామా, రంజిత్ మాట్లాడితే అరెస్టు చేద్దామా, వైఆర్ టీవీని మూసేద్దామా అని రకరకాలుగా కుట్రలు చేసి ఆఖరికి ఆ కుట్రల కుతంత్రాలకు వాళ్ళే బలైపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, విలన్గా మారింది ఎవరు, విలన్గా మారేలా చేసుకున్నది ఎవరు? జర్నలిస్టుల జోలికి రావడం వల్ల రేవంత్ రెడ్డికి మైనస్ కాలే, నిరుద్యోగుల జోలికి వస్తే రేవంత్ రెడ్డి మైనస్ కాలే, దాంతోపాటు రైతుల జోలికి వస్తే రేవంత్ రెడ్డి మైనస్ కాలే, దాంతోపాటు నిజమైన కార్యకర్తలకు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల మైనస్ కాలే, దాంతోపాటు ఎంపీలకు సంబంధించి నా వర్గం ఆ వర్గం ఈ వర్గం అంటే అలా కొంతమంది ఎంపీలు ఒళ్ళే పెట్టుకునే, ఎమ్మెల్యేల పరిస్థితి అదేనా, ఎమ్మెల్సీల పరిస్థితి అదేనా, ఆఖరికి మినిస్టర్లు ఆది నుంచి నీకు బద్ధశత్రువులు అని తెలిసే అయినా కూడా సంకల పెట్టుకొని ఊరేగుతీ. ఏమైపోయింది? దొంగకే ఇంటిగుట్టి ఈశ్వరునికైనా తెలియదు అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఇది విలన్గా మారడానికి ప్రధానమైన అంశాలు ఏంటి దోహదపడ్డాయని నేను చెప్తున్నా. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక 2 కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఇది రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది, ఇది రాజకీయ భూకంపంగా అభివర్ణించవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ సమాజం ఒక్కసారిగా కూడా మీరు అందరూ ఆలోచించండి. రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఒక సామాన్యమైన కార్యకర్తనో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే నార్మల్ పర్సన్, ఎమ్మెల్యే స్థాయి కింది వ్యక్తులు ఎవరైనా చేస్తే పట్టించుకోపు. కానీ రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ చాలా బలమైన స్టేట్మెంట్. నన్ను విలన్గా చూస్తున్నారు, విలన్గా తయారైందా, విలన్గా చూస్తున్నారా, విలన్గా ఎందుకు అనుకుంటున్నారు, విలన్ అనే నెగిటివ్ ఆలోచనలు రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చినాయి? ఇది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి రియల్ హీరోనా, జీరోనా అనేది తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ఉంచితే వాళ్ళే నిర్ణయిస్తుంది, మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు. అది ఓటు బ్యాంకు విషయంలో మొన్న అర్థమైపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో తేటతెల్లమైపోతుంది, తర్వాత సర్పంచ్ ఎన్నికలలో ప్రజలే చూస్తారు ఎవరు విలన్ ఎవరు హీరో అనేది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆవేదన ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ముఖ్యమంత్రి మీద మొట్టమొదటిసారిగా కర్రుగాల్చి వాత పెట్టేలా బీసీ నినాదాన్ని తెరమిదికి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కులగణన సర్వేకు సంబంధించి తప్పుల తడకగా ఉండడంతో జరిగిపోయిన పరిణామాలు చూస్తారు. ఇక దీంట్లో పాటు ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన ఈ మాటలు తెలంగాణ సమాజాన్ని కాస్త ఆశ్చర్యపరిచినాయి. కర్ర పట్టుకొని కాపాడుకుంటారో, మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాను. అంటే ఇప్పుడు కర్ర పట్టుకొని ఎవరిని కాపాడుకోవాలి అంటే ముఖ్యమంత్రి చుట్టూ సెక్యూరిటీ ఇవ్వాలన్నా, లేకపోతే మౌనంగా ఉండి సైలెంట్గా ఉండాలా? అంటే ముఖ్యమంత్రి గారి పీఠం తనకు తెలియకుండానే జారిపోతుంది అనే ఒక అభద్రతా భావంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. ఇక దీనితో పాటుగా మౌనంగా ఉండి నష్టపోతారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మినహా ఎవరు కూడా వాళ్ళ మీద వచ్చిన విమర్శలు ఏవైతే ఉన్నాయో దానిని ఖండించడం లేదు. అడపాదడప గాంధీ భవన్లో ఇన్నని ఛాయ తాగి ఇంతంత టీ కప్పు తిని 2 బిస్కెట్లు తినడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప నిజంగా ప్రజల్లోకి ఎంత మేరకు మా ప్రెస్ మీట్లు వెళ్తున్నాయి, మేము మాట్లాడే మాట ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్తున్నది, మేము మాట్లాడే ప్రతి అంశం ప్రజల్లోకి ఎంతలా వెళ్తున్నది అనేది చెప్పకనే అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది.
అంటే ఇక్కడ మౌనంగా ఉంటున్నారు అనడానికి స్టేట్మెంట్. నా మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయి, నా మీద ఇంత బట్టగాల్చి మీదేస్తున్నారా, లేకపోతే నిజమా అబద్ధమా పక్కన పెడితే నేను స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. మన పార్టీ మీద నా మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎవరు ఖండించట్లేదు అనేది మొదటి బాధ. ఇక కర్ర పట్టుకొని కాపాడుకుంటారా అనేది మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, సింహాసనం రాష్ట్ర ముఖ్యమంత్రి చేరుకు సంబంధించి ఆయనకు ఇప్పుడు ఒక వర్గం కావాలి, పూర్తి స్థాయిలో ఆయనను కాపాడుకోవడానికి కావాలి. సో దానికి సంబంధించిన పంచాయతీ నడుస్తున్నది అని చెప్పే అంశం. సో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అనేది తెలంగాణ రాజకీయ ప్రకంపనల దిశగా అడుగులు వేసింది అనుకోవచ్చు. తాను మెల్లమెల్లగా పతనం దిశగా అడుగులు వేశారనేది తనకు అర్థమైపోయింది. నాడు నేనే హీరో అని చెప్పిన వ్యక్తే నేడు నన్ను విలన్గా చూస్తున్నారు అని చెప్పే స్థితికి వచ్చిండు అంటే ఒకసారి మీరు ఇక్కడ ఆలోచించండి. విలనా హీరోనా జీరోనా అనేది తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట వదిలేద్దాం. కానీ ఒకనాడు ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, నమ్మకంతో నేను హీరో అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు నన్ను విలన్గా చూస్తున్నారనే స్టేట్మెంట్కు వచ్చిందంటే ఎంత స్థాయిలో తన యొక్క అభద్రతా భావం ఉంది, ఎంత స్థాయిలో తనకు అపనమ్మకం ఉన్నది అనేది ఆలోచించుకోండి. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, హీరో విలన్ కాదు. ఒకప్పుడు నేనే హీరో, నేనే అన్ని శాసిస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు నన్ను విలన్గా చూస్తున్నా అంటే, ఒకప్పుడు బెదిరించిన వ్యక్తి ఇప్పుడు బ్రతిలాడే స్థాయికి వచ్చింది. ఫ్యాక్ట్ ఇది. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది తెలంగాణ సమాజం చూస్తున్న విషయం. సో మొత్తానికి ముఖ్యమంత్రి మాత్రం అభద్రతా భావంలో ఉన్నాడు అని చెప్పడానికి ఇది ప్రధానమైన అంశంగా మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇక దీనితో పాటుగా నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నారండి. రేవంత్ దివాలా కోరు సీఎం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్టేట్మెంట్ను కాస్త మనం లోతుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. రేవంత్ రెడ్డి ఏం దివాలా తీసాడు ఒకసారి చూద్దాం. సీఎం మూతిపై కొట్టేలా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై నివేదిక. బత్తి పదవి ఉంటుందో ఊడుతుందో, మిత్తి పైసలు టకీమని రాహుల్ ఖాతాలోకి. రేవంత్, బండి సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్. అంటే ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఎస్ అంటే మరి ఆర్ఎస్ బ్రదర్ లెక్క. అంటే రేవంత్ రెడ్డి అంటే బండి సంజయ్ అంటే మళ్ళీ వేరే రావాలి. సో మొత్తానికి ఆర్ఎస్ బ్రదర్ లెక్క మారిపోయారు అనేది ప్రధానమైన అంశంగా కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న రాష్ట్రం రేవంత్ పాలనలో దివాలా తీసిందని, ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తల్లి లాంటి రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్ అని ఫైర్ అయ్యారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్థిక స్థితిపై వాస్తవాలతో నివేదిక విడుదల చేసిన బట్టి విక్రమార్క పదవి ఉంటుందో ఊడుతుందో అని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలలో న్యాయపరమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తన ఉద్యోగం పోతుందన్న భయంతోని రేవంత్ ఉన్నారని కూడా ఆరోపించారు. ఇక మోడీ తలకిందులు తపస్సు చేసిన, రాహుల్ గాంధీ 100 జోడో యాత్రలు చేసిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చేయలేరన్నారు. సో మొత్తానికి తెలంగాణ పరిస్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉన్నది అనేది ఏది కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్. సరే, ఒకసారి దీన్ని కూడా మనం ఆలోచించాలి. దీని గురించి కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ ఆర్థిక ప్రగతి కంటే మన కళ్ళ ముందు కనిపించే అంశాలను ఒకసారి చూద్దాం. నేనే ముఖ్యమంత్రి, ఇతర దేశాలకు వెళ్తే నా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగా ఉంది. గత ముఖ్యమంత్రి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారు. ఆ దిశగా కూడా నేను అభివృద్ధి పదంలో నడపాలి అనే స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, మా రాష్ట్రం అప్పులల్లో ఉంది, మా రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేసిర్రు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటుగా ఇంకొక అడుగు ముందుకేస్తే, ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి ఇక్కడ వాళ్ళ యొక్క సొంతానికి సంబంధించిన వాళ్ళ ఏదైతే బ్యాచ్కి సంబంధించిన వ్యక్తులు ఇతర దేశాలలోకి వెళ్ళి దాన్ని ఎంఓయూలు కుదుర్చుకొని ఇక్కడ ఇది ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ 2-3 పర్యాయాలు విదేశీ పర్యటన వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు అని చెప్పి ఆ ఎంఓయూలు చేసుకొని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తట్టడు మట్టి లేత ముగ్గుబోసే ఒక కొబ్బరికాయ వచ్చిన పాపాన కూడా పోలే. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా పరిశ్రమలు రాలేదు అని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఆర్థిక వృద్ధి కానీ, ఆర్థిక వృద్ధి రేటు కానీ, ఆర్థిక ప్రగతి పదంలో నడవాలంటే 3 ముఖ్యాంశాలు ఉంటాయి. ఎందుకు అంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, తెలంగాణలో ఎక్కువ శాతం ఆధారపడి జీవనాధారం కొనసాగించేది వ్యవసాయం మీద, పరిశ్రమలో ఇతరత్ర కాదు, అది సెకండరీ. వ్యవసాయాన్ని దండ కాదు పండగలా చేసింది కేసీఆర్. ఆ పండుగను ఉత్సవంలా మార్చాల్సింది, అంటే ఇంకా బ్రహ్మాండంగా చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉండే. కానీ ఈ రైతులకు ఏం చేసిందంటే, కొర్రీలతోని రుణమాఫీ చేయలేదు, రైతులకు మరో కొర్రీలు పెట్టి బీమానియలేదు,
రైతులకు మరో కొర్రీలు పెట్టి వాళ్ళకు రైతుకు సంబంధించిన భరోసా ఇవ్వలేదు. దాంతోపాటు కొర్రీలలో భాగంగా నీళ్లను ఇవ్వక పంటలన్నీ కూడా గొర్రెలు మేకలు బర్రెలు మోస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మీరు చూడొచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సూర్యాపేట దగ్గరనే ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా మేకలు మేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పొట్టకచ్చిన పంట కోసం నీళ్లు లేక పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయాన్ని పండుగ చేస్తే కదా ఆ తర్వాత పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి వాటన్నింటినీ కూడా ఎదుగుదల చేస్తే ఇక్కడ పౌరులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ రాష్ట్ర ఎదుగుదల ఉంటుంది. ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా మారాలి? ఒక వ్యక్తి తన యొక్క ఏంది అంటే తన యొక్క పూర్తి స్థాయిలో కూడా జీవన ప్రమాణాలు పెంపొందించాలంటే అతనికి ఒక మంచి ఉద్యోగంతో పాటు అనేక రకాలుగా కూడా సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఆర్థిక వృద్ధి రేటు తలకిందులుగా మారిపోయింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. దీంట్లో రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేసే విమర్శలు వాస్తవమే. దివాలా కోరు తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. ఎప్పుడైనా కూడా కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కొత్త వ్యక్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు గత వ్యక్తి కంటే మనం ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయగలం, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఆలోచించాలి. కానీ ఆ గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వాల మీద మనం ఏ విధంగా కేసులు పెడదాం, వాటిని ఎట్లెట్లా చేద్దామనే ఏంది అంటే లత్తకోరు ఆలోచనలు పోతే గిట్లనే కొడుగుడ్డు మీద ఈకలు వీకినట్టు గుడ్డుగుర్రా అని పళ్ళు దోవినట్టు ఉంటుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం నష్టం లేదు, కేటీఆర్కి ఏం నష్టం లేదు, ఆటోమేటిక్గా నష్టపోయేది తెలంగాణ ప్రాంత ప్రజలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే విమర్శలో భాగంగా కేటీఆర్ దిట్ట, కానీ పని చేయడంలో కూడా ప్రభుత్వాన్ని దిట్టగా ఉండాలి కదా. ఈరోజు ఆ ప్రభుత్వం దిట్టగా లేకపోవడంతో పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అంతా కూడా ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దివాలా రాష్ట్రంగా మారిపోవడంతో ఇప్పుడు మనం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కనీసం అడుక్కున్నోనికి 60 కూరలు అన్నట్టు వండుకున్నోనికి ఒకటే కూర అన్నట్టుగా కూడా పరిస్థితి లేకపోయా. ఇతర దేశాలలోకి వెళ్ళి పెట్టుబడులన్నా ఒక 60 కంపెనీలు తెస్తాడంటే లేకపోయా, లేకపోతే ఉన్న కంపెనీలన్నా కాపాడతాడంటే అది లేకపోయా. రెండూ లేకపోవడంతో తెలంగాణ పరిస్థితి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎస్, ఇది నేను చెప్పేది వాస్తవం. ఈరోజు పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రగతి రోజు రోజుకు పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది చాలామందికి అర్థం కాని సబ్జెక్టే కావచ్చు. ఆర్థిక వృద్ధి రేటు, ఆర్థికానికి సంబంధించి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ దాని మీదే మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈరోజు కేటీఆర్ చదువుకున్న వ్యక్తి కాబట్టి పూర్తి స్థాయిలో దాని మీద గతంలో పనిచేసింది కాబట్టి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది, అలాంటిది ఏది జరగకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దానితో పాటుగా నిన్న ఒక ప్రధానమైన అంశం చోటు చేసుకుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు మీరు చూసే ఉంటారు. ఇక చూడురి, నేను చెప్పలే, అయ్యో రైతన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం కుమ్మాల గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన వరి పంట, చేసేది లేక వరి పొలాన్ని పశువులకు మేతగా కూడా వదిలేస్తున్న సంఘటన. సరే, ఈ లెక్కన పూర్తి స్థాయిలో కూడా ఒకసారి లెక్కలేసుకున్నాం. ఈ భూమిని సదును చేయడానికి మొదటి ఖర్చు, దాంతోపాటు దాన్ని పూర్తి స్థాయిలో నీళ్ళకు సంబంధించి పొలంగా మార్చడానికి, దాంతోపాటు గెట్లకు సంబంధించి ఒడ్డు చెక్కుడు దాంతో పని, దాంతోపాటు దుక్కిని మొత్తం సాపు చేయడానికి ట్రాక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేయడం, దాంతోపాటు నాటు వేయడానికి, దాంతోపాటు ఎరువులు వేయడానికి, మళ్ళీ నీళ్లు పెట్టడానికి, దాంతోపాటు కలుపు మొక్కలు, దాంతోపాటు మళ్ళీ ఎరువులు, ఇన్ని చేసిన తర్వాత పంట పూర్తి స్థాయిలో పచ్చగా ఉండి ఇంకొక నెల అయితే చేతికి వస్తుందన్న సందర్భంలో ఈ పంటను పశువులకు ఇస్తే ఆ కుటుంబం ఎంత ఆగమైపోవాలి? తక్కువలో తక్కువ 1 లక్ష రూపాయల పెట్టుబడి కాలేదా? మనం మాట్లాడుకుందాం బై, తక్కువలో 1 లక్ష రూపాయలన్న పెట్టుబడి కాలేదా? అయ్యే ఉంటుంది కదా. 1 లక్ష రూపాయల పెట్టుబడి అయినప్పుడు ఈరోజు ఆ 1 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి దాదాపుగా ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తాయి, ఆదాయం వస్తుంది అనుకునే సమయానికి ఈరోజు రైతులు పంటను పశువులకు మేతగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఎందుకు ఇస్తున్నారు? నీళ్లు లేక. గా పక్కనే గోదావరి నీళ్లు గలగలమని పారిపోతూ ఉంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులకు సంబంధించి? ఇంజనీరింగ్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? అడగోలు పనుల పుల్లలు పెట్టుడుకంటే ఈ పనులు చేయరాదు, రైతులకు నీళ్ళు ఇయ్యరాదు. చూడుర్రి, ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు రైతులు ఆరుగాలం పండించిన పంట పశువుల మేతకేస్తే ఆ రైతు గుండె గుబేలు మనదా? ఆ రైతు కుటుంబం ఏం గాను? ఆ రైతులకు సంబంధించిన పరిస్థితి ఏం గాను? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ సమాజం మొత్తం కూడా. ఎస్, ఈ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ పాలన కాదా? ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి, దాంతోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా?
అయ్యా రైతన్నా నీ పంటకి ఎందుకు పశువులకు మేతగా వేస్తున్నావు, నీళ్లు లేకపోవడం వల్ల ఆ నీళ్లు మేము ఇస్తామని అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడండి, కొడుగుడు మీద ఈకలు వ్యక్తున్నాడా? ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారండి? నాకు అర్థం కాని విషయం, ఈ తెలంగాణలో గిదా రైతుల జీవితాలతోనే ఆడుకునే ఈ ప్రభుత్వాలు మనకు ఉండేందుకండి? సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి నేను తెలంగాణ ప్రాంత ప్రజల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గమే అనుకుందాం. ఈ తుంగతుర్తి నియోజకవర్గాన్ని మందుల సామలు ఉంటాడు కదా, మరి ఏం చేస్తున్నాడు ఆయన? నీళ్లు రాకపోతే అక్కడ నీళ్ళు ఇయ్యడా? ఆ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు? దాంతోపాటు ఎవరు ఇంకా మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులందరూ ఏం చేస్తున్నారు? మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వీళ్ళే తీసుకొచ్చేటట్టున్నారు. వీళ్ళ దిక్కుమాలిన ఆలోచనలతోని, దిక్కుమాలిన పరిపాలనతోని, అస్తవ్యస్తంతో ఈరోజు రైతులను పూర్తి స్థాయిలో అరే ఒక ఇల్లు కాలిపోతే తర్వాత 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 మన జీవితాలే ఆగమైపోతే మంత్రులకేమున్నది? అడ్డగోలుగా పందికొక్కులు సంపాదించిండు ఒక్కొక్కడు రాజకీయ నాయకుడు అనేటోడు. మనకేమున్నది? పొద్దుగా లేస్తే పస్తుల పడి అడ్డ మీద కూలీ లెక్క బతుకుని మనది పని చేస్తా కానీ పొట్టగడవది. ఈరోజు వ్యవసాయాన్ని మొత్తం ఆగం చేస్తున్న ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా? అరే ఆలోచించండి భయ్. ఎంత పచ్చదనంతో కలకలలాడుతున్న ఈ పంటను పశువులకు మేతగా వేస్తూ ఉంటే ఆ రైతన్న గుండె ఏం కావాలి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ రైతు బిడ్డనే ఈ తెలంగాణలో. అరే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక ఈ పక్కనే చూడుర్రి, ఇగో ఇది చూడుర్రి, నో స్టాక్. రాష్ట్రంలో యూరియా కొరత అంటూ చూడొచ్చు. రైతులకు తప్పని తిప్పలు. ఏ జిల్లాలలో సరిపడా రాని బస్తాలు. తెల్లవారుజాము నుంచే రైతుల పడిగాపులు, చెప్పులు క్యూ లైన్లను పెట్టి ఎదురుచూపులు. వైపు నీళ్ల బాధ, మరోవైపు ఎరువుల కోత. సాగు చేసేది ఎట్లా అంటున్న రైతులు. ప్రభుత్వం తీరుపై అన్నదాతల కన్నెర్ర. రాష్ట్రంలో యూరియా, ఈ యూరియాకు సంబంధించి ఇగో ఇక్కడ చూడుర్రి, చేతికొచ్చిన పంటేమో పశువుల మేత అయిపోయింది. యూరియా బత్త కోసం పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పులు ఎట్లున్నాయో గట్లున్న పరిస్థితి కనబడుతుంది. నో స్టాక్, నో స్టాక్. ఏం చేయాలి ఇప్పుడు? వ్యవసాయం చేసడానికి యూరియా లేకపాయే, కరెంటు లేకపాయే, నీళ్లు లేకపాయే. ఇక మరి దిక్కుమాలిన ప్రభుత్వం ఎందుకుండి? ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ అడుగుతూ ఉన్నా, ఈరోజు ఒక అవగాహన రాహిత్యంతో, ఒక బాధ్యత రాహిత్యంతో, ఒక అనాలోచితమైన నిర్ణయంతో కనీసం పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల రైతుల పక్షాన ఈ ప్రభుత్వం లేదు అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? అరే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత అవస్థలు పడతా ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దొంగతున్నాయా ఈ ప్రభుత్వం? సరే మా రాజకీయ నాయకులకు అదేంటంటే దున్నపోతు మీద వానగొచ్చినా చెల్లించినట్టు వాళ్ళు అట్లున్నారు అనుకుందాం. అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏ నియోజకవర్గంలో ఎంత నీళ్ళు కావాలనో, ఎక్కడెక్కడి నుండి వస్తుందో వాళ్ళకు ఒక నివేదిక ఇచ్చి సార్ ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి, వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలనేది వాళ్ళకన్నా ఉండాలి కదా బాధ్యత. అడ్డమైన ఫైళ్ళల్లా, అడ్డమైన రోతలల్లా ఏలు పెట్టి గెలుకుల్లా వీళ్ళు అధికారులు కొందరు ఉంటారు కదా. మరి ఇలాంటిది ఎందుకు చేయరు అంటున్నా. నో స్టాక్ అనేది ఎందుకు బోర్డు పెట్టాల్సి వస్తుంది? ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలలో, ఆ మండలంలో, ఆ గ్రామాలలో ఎంత యూరియా అవసరం ఉంటుంది, ఎంత సాగు చేసిల్లు అనేది వ్యవసాయ శాఖ అధికారులకు తెలియదా అండి? వాళ్ళకు బాధ్యత లేదా? అరే ఇంత దారుణమైన పరిస్థితి ఏందండి ఈ తెలంగాణలో? ఇది రైతు ప్రభుత్వమా? రైతు ప్రభుత్వం అనేది కర్ర తీసి మళ్ళీ అందుకుంటే ఊరవతల పొరిమేల దాటాలే. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకే ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అరే ఇక్కడ యూరియా నో స్టాక్ ఉంటుంది, అక్కడ పంటలేమో పశువుల కాక మేస్తూ ఉంటాయి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటుంది? ఇది తెలంగాణ. మళ్ళీ ఇంకొక వైపు ఏంటంటే, నేను ఒక వార్త చూసిన, చాలా బాధ వేసింది. విద్యార్థులే వంట మనుషులు అయిపోయారు. ఇక చూడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బోండాలు వేస్తున్నారు. బిడ్డ చదువుకోరా, నువ్వు కలెక్టర్ అవుతావో, కండక్టర్ అవుతావో, లాయర్ అవుతావో, పైలట్వే అవుతావో, శాస్త్రవేత్తవి అవుతావో, లేకపోతే డాక్టర్వే అవుతావో, యాక్టర్వే అవుతావో, జర్నలిస్ట్వే అవుతావో, లేకపోతే పొలిటీషియన్ అవుతావో, నీ ఇష్టం అని పంపితే చదువుకోవాల్సిన పిల్లగాళ్ళకు పాఠాలు చెప్పుర్రా నాయన అంటే వంట పనులు చెప్పిస్తాలు. ఇది ఇక ఈ సన్నాసులను ఏమనాలి మీరే చెప్పురు. ఇక సన్నాసులు అనకపోతే ఇంకేమనాలి నేను? విద్యాబుద్ధులు నేర్పుర్రా నాయన అంటే వంట మనుషులని చేస్తున్నారండి నా తెలంగాణలో యువత. మళ్ళీ ఇదే రాజకీయ నాయకుడే మైకిస్తే నేటి బాలలే రేపటి భారత పౌరులు, ఒకరు అబ్దుల్ కలాం అంటారు, ఒకరు సుభాష్ చంద్రబోస్ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. కానీ మా బల్లల్లో పాఠాలు చెప్పంటే మాత్రం వంట మనుషులని చేస్తారు. మా బల్లల్లో పాఠాలు చెప్పమంటే అరే గ్రామీణ ప్రాంతాలల్లో ఉండి లేక తిని తిండక అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతోని ప్రభుత్వానికి సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు రాసి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు
అద్భుతంగా కూడా విద్యార్థులు రాణించడానికి గురుకుల పాఠశాలని ఆశ్రమ పాఠశాలని రకరకాల పేర్లతోని ఈ తెలంగాణలో విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంటే అక్కడికి పంపితే ఈడేమైపోతుందంటే వంట మనుషులని చేస్తాం మేము. పూరీలు వేపిస్తాం, ఇడ్లీలు చేపిస్తాం, బోండాలు వేపిస్తాం, పులిహోర చేపిస్తాం, సాంబార్ చేపిస్తాం, చట్నీ చేపిస్తాం, కూరగాయలు అండిస్తాం, బాత్రూమ్లు కడిగిస్తాం, రూములు కడిగిస్తాం, ఇంకేమైనా ఉన్నాయా మసాజులు ఏమైనా చేపించుకున్నాం. అది కూడా జరిగింది అక్కడక్కడ. తాగి దున్నపోతు లెక్క తాగొచ్చి పండలే ఉపాధ్యాయుడు ఏడాగి ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఇక చెప్పుర్రా, నేను రంజిత్ మాట్లాడితే రోషం పౌరుషం నెక్కదు ఆఫీస్ చుట్టూ ఏదో నా కాపలా కుక్క లెక్క ఉంటారు. ఓకే, అవును, నా కోసం ఎంక్వైరీ చేసేటోడు ఎప్పుడు కాపలా కుక్కనే. మంచిదే, అది కూడా ఒక పరిణామానికి. పోయి తెలంగాణ రాష్ట్రంలో గిన్ని సమస్యలు ఉన్నాయిరా నాయన, వీటి గురించి చేయర్రా అంటే ఇదే పని. ఈ సమస్యలు తీరవలేని ఇక ఏమనాలి మరి? అక్కడ ఉండే ఎంఈఓని ఏమనాలి, డిఈఓని ఏమనాలి, ఆ విద్యాశాఖ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఏమనాలి, వీళ్ళ పాఠశాల ప్రిన్సిపల్ని ఏమనాలి, ఉపాధ్యాయులను ఏమనాలి. వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి రోజు గిట్లనే చెప్దాం, పాయకాలను గడిగిద్దాం. అప్పుడు సోయత్తది సన్నాసులకు, పాయకాలను గడిగిద్దాం. ఏం పాఠశాలలు, ఏం పాడుగాను. ఇక్కడ పోరాడు చదువుకోరా అంటే వాడు అడిగిపోయి ఒక్కొక్కని కథను సోషల్ మీడియాలో చూస్తే చిరాకులు ఎత్తది. ఏం లేదు, ఏటికి లేదు పూర్తి స్థాయిలో చక్క బోర్డు ఏంది అంటే తెలుగులో. నిన్న విచిత్రం ఏంటంటే చాలా బాధాకరం. ఈ జేబీఎస్ బస్ స్టాండ్ కాడ పిల్లగాళ్ళ 6వ తరగతి నుండి 12వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుతారు. మినిమం 8వ తరగతి పైన ఉన్నారు. గా బోర్డు తెలుగులో ఏంటంటే ఆమె ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు రాదు పూ అనిపించింది నాకు. ఆ వీడియో తిస్తే పాపం మళ్ళీ వాళ్ళని ట్రోల్ చేసినట్టు అవుతుంది. మనకేందుకు వచ్చిన కట్టు, వాళ్ళ అవసరం మనకేందుకు. పిల్లలు ఏదో పాపం వాళ్ళు తెలుగు బోర్డు వస్తలేదా? ఇక ఏం చెప్పాలి మా రాష్ట్ర విద్యాశాఖకు? మా విద్యాశాఖ మంత్రి ఉన్నా పాపం బాగుండు, మా విద్యాశాఖ మంత్రి కూడా లేకపోయా. పోరాళ్ళ చేత బోండాలు వేపిత్తాలు, బజ్జీలు అదొకటి ఇదొకటి వేపిత్తాలు. ఇక చూడుర్రి ఇగో ఈ చంటోనే చూడుర్రి, మీరు ఏమన్నా అనుకోర్రి, వీడు దబ్బున ఈ గ్యాస్ బండకెళ్ళి కనుక తొనికి ఇలా పడితే పరిస్థితి ఏంది? వీడు బోండాలు ఎత్తా అంటే ఈ చెయ్యి పోయి అలా కాలితేంది? లేదా వీళ్ళు జోక్ చేసుకుంటే ఎవడన్నా వీడికి వచ్చి పడితే ఏంది పరిస్థితి? సార్ మీరు ఆలోచించాలి. మనందరికీ వినేటోళ్ళకు నవ్వులాటగా ఉండొచ్చు, కానీ ఇది జీవితం ఆగమైపోతుంది. ప్రతి సెకండ్ కూడా నిత్య విద్యార్థి, అరే నేను వార్తలు చదవాలంటే 3-4 గంటలు నాకు స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు నిత్యం జరిగే ఇష్యూస్ మీద ప్రతి క్షణం కూడా అప్డేట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అరే వాళ్ళు విద్యార్థులు పోయి వాళ్ళకు ఎంత విద్యా బోధన చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఎంత చదివినా 12వ తరగతి లోపే. ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థకి ఇట్లా అయిపోయింది. ఇక ఏం చేయాలి? ఇక మరో అంశం, డీకే అరుణ మీ అందరికీ తెలుసు కదా, పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఒక సవాల్ చేసిళ్ళు. ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, సీఎం రేవంత్కు ఎంపీ డీకే అరుణ సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది పెద్ద ముచ్చట. మీరు అనుకున్నంతగా ఏది గుండుసూనుగా అంతది కాదు. ఇది చాలా పెద్ద ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి తమ పదవుల కోసం, తమ ఆస్తుల కోసం, తమ ఎదుగుదల కోసం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. కాదు కూడదంటే మంచిగా ఉండదు చెప్తున్నాం, మామూలుగా ఉండదు. ఇక నిత్యం మీ వెంటనే పడతా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిల్లండి. అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కూడా నేను గతంలో చాలా వీడియోలు చేసిన. వీళ్ళ గురించి మళ్ళీ ఒక్కసారి మీకు డెమోగా చెప్తా ఒక నిమిషంగా. ఒక ఎమ్మెల్యేనేమో 1100 కోట్ల రూపాయల ఆస్తి కోసం వేయండి, ఇంకొక ఎమ్మెల్యేనో భూమి కోసం వేయండి, ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళ కూతురు కోసం వేయండి, ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళ కొడుకుల జీవితాల కోసం వేయండి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రణాళిక ఉంది. మీరు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అనడానికి లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అనడానికి లేదు. వీళ్ళ యొక్క అక్రమ సంపాదన దాచుకోవడానికి, వీళ్ళ యొక్క దొబ్బితిన్న సొమ్మును దాచుకోవడానికి, వీళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం మాత్రమే పార్టీ మారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలేమే అక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలు వచ్చి ఎమ్మెల్యేల ఇంటి ముంగడ కూర్చొని ఏంది మీరు ఎమ్మెల్యేలు పార్టీ మారాలి, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దాని ఎవరు అనలేడా? వీళ్ళ సక్కి వీళ్ళే పోయిర్రు. పోయి మళ్ళీ స్టేట్మెంట్, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం. నియోజకవర్గం నీకు ఇవాళ గుర్తొచ్చిందరా బిడ్డ? ఇప్పుడు పోతే పూలదండలు కాదు, వేరే దండలు పడతాయి, గుర్తుపెట్టుకోరు 10 మంది ఎమ్మెల్యేలకు. అయితే వీళ్ళు పార్టీ మారింది వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం. ఇది చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా, చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ గ్రామాలలో చెప్పాల్సిందే. ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతుండంటే తన యొక్క వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కుటిలాల కోసం మాత్రమే వెళ్తాడు. అంతేకోసం ప్రజల కోసం అన్నాడనుకో, మీ కాళ్ళకుండేటివన్నీ మొత్తం దండ తయారు చేయరు గంతే. ఏం కాదు, మళ్ళీ కేసు అవుతుంది, జైలుకు పోతాం, 10 రోజులు రిమాండ్, మళ్ళీ వస్తాం, గంతే. ఏముంటుంది అలా? గంతేనండి. చంపుతారా? అన్ని గుండెలున్నాయి ఐడియా వీళ్ళకు. వాళ్ళ డైపర్లు తడతానే లోపల వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందని.
తెలంగాణలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు, గుర్తుపెట్టుకోరి. ఇది 2025 27వ తారీఖు ఇక్కడ 2020లో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకే లడలడ అంటున్నాయి. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ కనుక కరెక్ట్ కూకుంటే 2 గంటలలో ప్రభుత్వం ఫామ్ అవుతుంది. కానీ ఆయన ప్రజాస్వామ్యానికి, రాజనీతి శాస్త్రానికి, రాజనీతికి విలువిస్తున్నాడు. ఇక్కడ ఈ 10 మంది ఏం చేసిళ్ళు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయిళ్ళు. మరి కాంగ్రెస్ పోయినాక ఏమవుతుంది, డప్పులు కొడుతున్నాయి లోపల. ఇక ఏంటి మీకు తెలుసు కదా, ఆ డప్పులు ఏం కొడతాయో. ఇక డైపర్లు తడుతున్నాయి ఒక్కొక్కరు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిళ్ళు. కాంగ్రెస్కి వెళ్ళినాక ఏమైపోయింది ఇక్కడ, ఇక ఇలా కాస్త కోట్లు జోక్యం చేసుకున్నాయి. ఊకుంటారా మరి, హరీష్ రావు ఊకుంటాడా, కేటీఆర్ ఊకుంటారా? అరే భయ్, నువ్వు గెలిచింది మా ఏది కారు పార్టీ గుర్తు మీద, మళ్ళీ మా ఫోటోల మీద గెలిచినావు, నువ్వేంద్ర భయ్ చెప్పేది అన్నట్టు వీళ్ళు ఏకంగా సుప్రీం సింహాసనం దగ్గరికే వెళ్ళు. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు గతంలో గుర్తున్నాయి కదా, అటు మధ్యప్రదేశ్ కానీ, కేరళ కానీ, ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన కేసులు గుర్తున్నాయి కదా. అనర్హత వేటు ఖచ్చితంగా పడాల్సిందే. వీళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గెలిచి రావాలి. ఈ పంచాయతీ తారాస్థాయికి జరిగింది. ఇక ఈ పంచాయతీ తారాస్థాయికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళిన వాళ్ళు ఈ సుప్రీంకోర్టు దగ్గర రిజర్వ్ల తీర్పు ఉన్నదా, ఇది ఏంది, ఏం చేసింది, అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. భయ్ ఎప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఏంది అని అడిగే. అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి అసెంబ్లీ చీఫ్ కమిషనర్, ఆయన పేరేం పేరు ఉంటుంది, కార్యదర్శి, ఆయనకి నోటీసులు వచ్చాయి. ఇక వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో పంచాయతీ గడబెడ మొదలైంది. అదేంది, కడుపుగాక గడబెడ ఎట్లా మొదలవుతుందో వీళ్ళ మొత్తం గడబెడ మొదలైంది. ఈ గడబెడ మొదలైన తర్వాత వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ దగ్గరికి వచ్చారు. ఇది ఇంటర్నల్ విషయం, నేను మళ్ళీ చెప్తున్నా. సార్ మా తప్పైంది, పాంచన్ కాలు మొక్తానే అక్కడికి వచ్చింది బ్యాచ్. కాదు కూడదు అంటే తెలుసుకోరు మీరు, మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మీకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి. వీళ్ళకి వచ్చి దండం పెడతా, సార్ మా తప్పైంది మేము బీఆర్ఎస్లో. ఎందుకు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు పడుతుంది. ఈ 10 మందికి 10 మంది ఓడిపోతారండి, గుర్తుపెట్టుకోరు. ఇలా ఒక్కడు కూడా గెలిచే ముఖం లేదు. వాళ్ళ ముఖాలు చూస్తేనే ఎట్లా ఉన్నాయి, అవి ప్రజల కోసం వచ్చినట్టు లేవు, రాబందులు లెక్క ఉన్నాయి వాళ్ళ ముఖాలు. ఈ 10 మంది కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారు. మామూలు కాదు అది, మామూలు కాదు. ఎట్లాగో సుప్రీంకోర్టు తీర్పు కనుక వీళ్ళకి వ్యతిరేకంగానే వస్తుంది. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళకి సంబంధించి ఉప ఎన్నికలకు వస్తుంది. సో ఉప ఎన్నికలతోని వెళ్ళే ప్రయత్నం పిలిచారు. సరే వీళ్ళ పక్కన పెడదాం, బీఆర్ఎస్లోకి వస్తారా సస్తారా ఇది పక్కనే పెడితే, ఇక్కడ డీకే అన్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా, రేవంత్ రెడ్డికి ఒక సవాల్ ఇస్తున్నది. నిజంగా అక్క ఆడపిల్ల అయినా ఆడపిల్లే, నిజంగా సీఎం సొంత జిల్లాకు, సొంత గడ్డకు సంబంధించి రేవంత్ రెడ్డిని ఆది నుండి వ్యతిరేకిస్తున్నది డీకే అర్ణ. అది ఈరోజు పంచాయతీ కాదు, ఆది నుండి వ్యతిరేకిస్తున్నది డీకే అర్ణ. ఈ డీకే అర్ణ మళ్ళీ సవాల్ ఏం చేసిందంటే, బిడ్డ రేవంత్ రెడ్డి మీ పార్టీకి 10 మంది బీఆర్ఎస్ వాళ్ళు వచ్చలే కదా, మీ పార్టీకి వచ్చి కండవ కప్పుకున్నారా, శాల్వ కప్పుకున్నారా, లేకపోతే దేవుడు ప్రసాదం లెక్క దేవుడు దండేసుకున్నారా, లేదా మీ పార్టీలో జేనైర్రా కాలేదా, మాకు సంబంధం లేదు. ఈ 10 మంది దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగల చేత రాజీనామా చెప్పి, దొంగలు అనకపోతే ఏమనాలి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వ్యక్తులు ఎట్లుండాలి, రాజీనామా చేసి, మొగోడైతే మీసం తిప్పిన మొగోడైతే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోయి రాజీనామా చేసి గెలిచి రావాలి. అని హీరో అంటాం. వీళ్ళు జీరోలు దద్దమ్మలేనా, కోడిగుడి మీద ఈకలు వీకేటోళ్ళు, గుడ్డి గుర్రాలకు పనులు తోమేటోళ్ళు. వీళ్ళతో మనకి ఏందండి, వీళ్ళతో ఏమవుతుంది అసలు, చెత్త ఇది. కనీసం ఆ చెత్తనైనా కంపోస్ట్గా మారి ఎరువులకు ఏంది అంటే ఎరువుగా మారి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు తెలంగాణలో. ఇక వీళ్ళ అనుభవం అంటారా, వీళ్ళ అనుభవాల సంగతి ఏంది, వీళ్ళు తెరేనికి ఏం చేస్తారు, తెర ముందు ఏం చేస్తారో కూడా మన దగ్గర ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇంత డేర్గా మాట్లాడుతున్నా అంటే ఈ 10 మంది పంచాంగం మామూలుగా లేదు. మొన్న ఆయన ఫోన్ చేసి, రంజిత్ పాంచన్ మావి వదిలేవా, నేను మానవత్వం ఉన్నాను, ఈ సమాజంలో వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగతంగా పోకడలు పోను, రాజకీయ విమర్శ ప్రభుత్వ విమర్శలు మాత్రమే ఉంటాయి మన దగ్గర. అయితే ఇక్కడ ఈ లేడీ సింహం అడిగింది ఏంటంటే, వీళ్ళని రాజీనామా చేస్తారా, అసలు నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. రాజీనామా పేపర్ పడితే ఇట్లా చేయి గజ అనుకుతుంది. ఎందుకు అంటే ప్రజలలో గెలవలేరు. ఇప్పుడు ప్రజా తీర్పు మరో రకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజలు చాలా మేల్కొన్నారు. ఎందుకు అంటే మార్పు పేరుతో కాంగ్రెస్ ఏమైనా వస్తే మంచి చేస్తుందేమో అనుకున్నది, కానీ మళ్ళీ గదే బషీర్బాగ్ కాల్పులు తీసుకొస్తుందని అనుకోలే, మళ్ళీ గదే రోడ్ల మీద నిల్చున్నాడు ఎత్తదని అనుకోలే. గలాంటి పరిస్థితే ఈ తెలంగాణలో వచ్చింది. ఈరోజు ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్మున్నదంటే లేదు. ఉప ఎన్నికలకు వెళ్ళే అంత దమ్ము ధైర్యం కాంగ్రెస్ చేయదు, ఆ ఎమ్మెల్యేలు కూడా చేయరు. ఇక సత్తో బత్తో వల్ల ఉండే ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారు. సో మొత్తానికి కాంగ్రెస్ ఇరకాటానికి అయితే సమయం దగ్గర పడ్డది అనేది చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే మా అక్క సీతక్క మీ అందరికీ తెలుసు కదా, ఆది నుండి మీకు మళ్ళీ చెప్పాలి కదా, సారీ
కనబడతలేదా? అక్క అందరికీ తెలుసా? మా అక్క అండి బాబు. మా నియోజకవర్గానికి మా పొలిమేరల పక్క ఉంటుంది మా సీతక్క. మా సీతక్క ఏమన్నదంటే పాపం కరోనా సమయంలో చాలా గొప్ప గొప్ప సేవ చేసింది, చాలా అద్భుతమైన సేవలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు కూడా కొనియాడీలు. తెలంగాణ రాష్ట్రంలో సినీ రాజకీయ నాయకులు మస్తు కొనియాడీలు. దాంట్లో మనం కథనాలను ప్రచురించినందుకు మనకు సైబర్ క్రైమ్ కూడా పంపించింది అక్క. సరే, అక్క ఏం చేస్తుంది, ఏం కథ అనేది, ఎంత చేసింది అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. అయితే అక్క ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అక్క నాకు చాలా బాగా గుర్తుంటుంది, జీవితకాలంలో గుర్తుంటుంది. ఎందుకంటే అక్క చెప్పే స్టేట్మెంట్లో చాలా అవసరం. అయితే సీతక్క ఏమన్నది అంటే, రాష్ట్రంలో తాగునీటి సమస్య లేదు, సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. మంత్రి సీతక్క రివ్యూలో అధికారులు సమస్యలు రాకుండా చూసుకోవాలన్న మంత్రి. నీటి నిల్వలపై దృష్టి సారించాలని సూచన. ఎవరు చెప్పిర్రు ఇది? మా అక్క చెప్పింది. సరే, అక్క చెప్పిన దానికి తమ్ముడు కూడా చెప్పాలి కదా, తమ్ముడు చెప్తాడు. ఇప్పుడు తమ్ముడు ఏమంటాడు అనేది ఆలోచించాలి. అయితే మంచిగానే ఉన్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళ సమస్యలు లేవని అక్క చెప్పింది. కానీ నీళ్ళ సమస్యలు ఏ రేంజ్లో తాండవిస్తున్నాయి అనేది మీ అందరికీ తెలుసు కదా. నిన్న మీరందరూ చూసే ఉంటారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో కూడా నీళ్ళ కోసం ప్రజలు ఎట్లా అల్లాడిల్లు, ఏం కథ అనేది కూడా అందరూ చూసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా తాగునీటి సమస్యలతో పాటు, తాగునీటి సమస్యలు అన్నది కాబట్టి తాగునీటి సమస్యల గురించే మాట్లాడుకుందాం. అయితే అక్క మంచి పనే చేస్తుందండి, అక్క ఎప్పుడు చెడు చేయదు. ఏంటి అంటే అక్క చేసే పని ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి సంబంధించి ఏ నియోజకవర్గానికైనా కూడా నీళ్లను సకాలంలో అందించాలి, నీళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడి ప్రజలకు అందించాలి. ఎందుకంటే నిత్యం నీళ్ళ సమస్యలు రావద్దు, రాబోయేది ఎండాకాలం కాబట్టి ఆ నీళ్ళ సమస్యలు ఉండకూడదు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు ఇప్పటి వరకు చూసిన చాలా చోట్ల కూడా సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అనేక సందర్భాలలో కూడా చూసే ఉంటారు. ఏంటి, నీళ్ళ సమస్యలు ఎట్లా తాండవిస్తున్నాయి అనేది మనం గతంలో కూడా చూసే ఉంటాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సందర్భాలలో కూడా చూసే ఉంటాం. ఎందుకంటే నీళ్ళ సమస్యలు ఎట్లున్నాయి, ఆ నీళ్ళ సమస్యలు ఏ విధంగా వస్తున్నాయి, దాంతోపాటు నీళ్ళ సమస్యల పరిస్థితి ఎట్లున్నది, దాంతోపాటు నీళ్ళ సమస్యలకు సంబంధించి ఏమైపోతున్నది, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలలో బిందెలు పట్టుకొని కూడా ఉండే ప్రజలు బిందెలు పట్టుకొని ఉన్నారు. ఆ బిందెలు పట్టుకొని ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం చూస్తాం. సో తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ సమస్యకు సంబంధించి లేకుండా చేస్తామని చెప్పింది. సరే, అది దొరకలేదని ఎట్లా దొరకబట్టేస్తా. సరే, మొత్తానికి ఏది అయ్యో అక్కేది సో మొత్తానికి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటా అని చెప్పింది. నీళ్ళ సమస్యలు అయితే రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తాను. దీన్ని నోట్ చేసుకొని దీన్ని కొంచెం సేవ్ చేసుకుంటా, చాలా అవసరం ఉంటుంది. సో మొత్తానికి నీళ్ళ సమస్యలు అనేది తెలంగాణలో రాకుండా, తాగునీటి సమస్య అనేది లేకుండా వచ్చినా వెంటనే పరిష్కరించే దిశగా సీతక్క చేస్తా అని చెప్పింది. ఇది నమ్ముర్రి వినుర్రి. సో భవిష్యత్తులో ఏదన్నా వస్తే అక్కని అడుగుదు, రైటా? ఇక మళ్ళీ మా అన్న వచ్చిండు. మళ్ళీ వచ్చిండు ఎందుకు, ఇప్పుడే అయిపోయింది కదా, మళ్ళీ వచ్చిండు. చూద్దాం. దేశమంతా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. బా అన్నా, రేవంత్ అన్న నీకు ఆల్రెడీ చెప్పింది, చాలా అద్భుతంగా చెప్తాను నేను. యనుమల రేవంత్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, బిఫోర్ హీరో, ఆఫ్టర్ జీరో. ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు. నువ్వు చేసిన తప్పుల మీద తప్పులు నేను చెప్తాను. నేను ఫస్ట్ నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీ మినిస్టర్స్ నీకు సపోర్ట్ చేయట్లే, నీ ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ చేయట్లే, నీ ఎమ్మెల్సీలు నీకు సపోర్ట్ చేయట్లే, నీ ఎంపీలు నీకు సపోర్ట్ చేయట్లే, నీ కార్పొరేషన్ చైర్మన్లు నీకు సపోర్ట్ చేయట్లే, నీ స్పోక్స్ పర్సన్స్ నీకు సపోర్ట్ చేయట్లే, నీ సోషల్ మీడియా కూడా నీకు సపోర్ట్ చేస్తలే. ఇది ఒకటి తెలుసుకో. రెండోది ఏంటి అంటే, దేశమంతా గొప్పగా మాట్లాడాడు కాదు, తెలంగాణలో పౌరుడు గొప్పగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకురా. రైతులకు కండిషన్ లేని రుణమాఫీ చేయి, రైతులకు రైతు భరోసా అంది, రైతులకు రైతు రుణమాఫీ చేయి. ఇవన్నీ చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటారు గొప్పగా. దాంతోపాటు జర్నలిస్టుల వేధింపులు బంద్ చేయి, దాంతోపాటు డిజిటల్ మీడియా వాళ్ళను, సోషల్ యాక్టివిస్టుల మీద దాడులు బంద్ చేయి. ఈరోజు నీ 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలే అడిగింది ఈ తెలంగాణ గడ్డ. అంతకు మించి వేరే అడగలే. ఇక్కడ పుట్టినప్పుడు, ఇక్కడ పెరిగినప్పుడు మార్పు 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 పేరుతో మీరు ముఖ్యమంత్రుల ఇల్లు, మీరు మంత్రుల ఇల్లు, మీరు ఎమ్మెల్యేల ఇల్లు, మీరు ఎంపీల ఇల్లు, మీరు ఎమ్మెల్సీల ఇల్లు తప్ప ఈ తెలంగాణలో ఉన్న సామాన్యమైన ప్రజలు పౌరుడికి ఏమి ఒరిగింది అని నువ్వు అడుగుతావు. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, ఓ కరెంటు బిల్లు ఫ్రీగా ఇయ్యలే, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇత్తలేవు, తులం బంగారం ఇత్తలేవు, లేకపోతే అదేది దాని పేరేం పేరో పాడగాను, దాని పేరు స్కూటీలో ఏదో ఇత్తా అని చెప్పినావు మా ఆడబిడ్డలకు, అది జాడపత్తలేదు. ఈరోజు గొప్పగా మాట్లాడు కదా, చాలా చెత్తగా మాట్లాడుకుంటాను. నేను ఓపెనే చెప్తున్నా నీకు, నా కడుపులో మాట కదా, అందుకే చెప్తున్నా. ఇక ఇదో బాధాకరమైన విషయం.
ఇది నిన్నటి నుండి మీరు వార్తలలో చూస్తున్నారు కదా, ఏం అర్థమవుతలేదు కదా. విషయం ఏంది ఇది? ఈ ఈ ఎస్ఎల్బికి సంబంధించి స్వరంగ మార్గం అనేది అది ఈ రోజుది కాదండి, గత ప్రభుత్వానికి కూడా కాదు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు స్టార్ట్ చేసారు. దీని గురించి మీరు చాలామందికి తెలియదు కాబట్టి తెలుసుకోవాలి. సో ఒకసారి చాలా అవసరం ఇది. కుప్పగూలిన ఎస్ఎల్బి టనెల్ స్వరంగంలో చిక్కుకున్న 8 మంది. ఈ 8 మందికి సంబంధించి ఇందులో జార్ఖండ్కు సంబంధించిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు, యూపీకి సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ అతను 1 ఉన్నారు, పంజాబ్కు సంబంధించిన 1 ఉన్నారు. సో మొత్తం 8 మంది ఈ స్వరంగంలో చిక్కుకున్నారు. ఇక్కడ ఏంది అంటే గుర్జిత్ సింగ్కు సంబంధించి ఈయన ఆపరేటర్, పంజాబ్కు సంబంధించిన వ్యక్తి ఈ స్వరంగంలో ఉన్నాడు. సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆయన ఇదే స్వరంగంలో ఉన్నాడు. దాంతోపాటు యూపీకి సంబంధించిన శ్రీనివాస్ అనే ఇంజనీర్ ఇళ్ళనే ఉన్నాడు. దాంతోపాటు మనోజ్ రుబేనా యూపీకి సంబంధించిన ఇంజనీర్ కూడా ఇళ్ళలోనే ఉన్నాడు. దాంతోపాటు సందీప్ సాహు జార్ఖండ్కు సంబంధించిన లేబర్ ఇందులోనే స్వరంగంలోనే ఉన్నాడు. దాంతోపాటు సంతోష్ సాహు జార్ఖండ్కు సంబంధించిన లేబర్ ఈయన కూడా అదే టనెల్లో ఉన్నాడు. ఇక జగ్తా జైస్ జార్ఖండ్కు సంబంధించిన లేబర్ ఇందులోనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. 8 మంది ఈ స్వరంగం ఏదైతే ఉన్నదో ఈ స్వరంగానికి సంబంధించిన తవ్వకాలలో భాగంగా ఇందులో చిక్కుకొని పోయి ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం, మీకు అన్ని కూడా క్లియర్గా చెప్తా. ఇది నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అమ్రాబాద్ మండలం నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బి అంటే శ్రీశైలం ఏదైతే ఎడమ కాలువ స్వరంగం కుప్పగూలిందండి. దీనికి సంబంధించి దాదాపుగా సుమారు 3 మీటర్ల మట్టి కుంగడంతో ప్రమాదంలో చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న 8 మంది కార్మికులు కూడా అందులోనే ఉన్నారు. ఇక రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి టీమ్స్. చీకటి కారణంగా ఆలస్యం అవుతున్న చర్యలు. సీఎం రేవంత్కు ప్రధాని ఫోన్. 4 రోజుల క్రితమే ప్రారంభమైన ఎస్ఎల్బి పనులు ఇలా ప్రారంభం, అలా కుప్పగూలిన పైకప్పు. ఆర్మీ సాయం తీసుకుంటామన్న మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ అసమర్థతతోనే కూలిన టనెల్. సమగ్ర దర్యాప్తు జరిపించాలి కేటీఆర్. ప్రభుత్వం చేతగానితనం కనిపిస్తుంది హరీష్ రావు. మేము అండగా ఉంటాం ఈటల రాజేందర్. సహాయక చర్యలు ముమ్మరం చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్మీ సాయం తీసుకుంటాం మంత్రి ఉత్తమ్. సమగ్ర దర్యాప్తు చేయండి కేటీఆర్. కాంగ్రెస్ అసమర్థత చేతగానితనం వల్లనే ఈ ఘటన జరిగింది అంటూ కూడా ఎవరు హరీష్ రావు చెప్పిళ్ళు. అసలు ఏం జరిగింది అంటే ఇది టనెల్ అండి. ఒకసారి ఇక్కడ చూడాలి. ఇది టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మీకు కనబడుతున్నది ఇది టనెల్. చాలా వరకు ఇది ఎవరికి అర్థం కావట్లేదు, నేను క్లారిటీగా చెప్తాను వినండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇది టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టనెల్ యొక్క వ్యాసం 10 మీటర్లు. సో దీంట్లో మొత్తం పొడవు 43.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో మొత్తానికి దీని పొడవుకు సంబంధించి దీంట్లో ఈ టనెల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ 8 మంది కూడా చిక్కుకున్నారు. ఇక్కడ భూమి పొరలు వదులుగా ఉండడంతో 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. దీని పొడవు మొత్తం కూడా 43.5 కిలోమీటర్లు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో అది 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ ఊట ఎక్కువగా ఉండడంతో 2 కిలోమీటర్ల మేర కూడా పూర్తి స్థాయిలో ఈ స్వరంగంలో నీళ్లు చేరింది. ఇది ప్రమాదం ఊహాచిత్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బోరింగ్ మిషన్కు సంబంధించి టనెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కూడా ఇక్కడే ఉన్నారు. ఇది ఏమైంది అంటే ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దశాబ్దాల కిందట కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎల్బి శ్రీశైలం లెఫ్ట్ బ్యాక్ కెనాల్ టనెల్లో శనివారం భారీ ప్రమాదం జరిగింది. 42 సంవత్సరాల కిందట అంకురార్పణ చేసిన ఈ ప్రాజెక్టు పనులు 2006లోనే మొదలై అడపాదడపా కొనసాగుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనులను పునఃప్రారంభించిన 4 రోజులకే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో స్వరంగం కుప్పగూలింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్లో సుమారు 50 మంది కార్మికులు టనెల్లోకి వెళ్ళగా 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఇది క్లారిటీగా నేను చెప్తా, 1 మినిట్ ఇది చదువుదాం ఒకసారి. వారిని కాపాడేందుకు కంపెనీ ఉద్యోగులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సిబ్బంది చిక్కుకున్న ప్రాంతంలో మట్టి దిబ్బ, కాంక్రీట్ పెచ్చులు భారీగా నీళ్లు చేరడంతో అక్కడ రెస్క్యూ టీంకు సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. వారిని సురక్షితంగా ఉంచేందుకు బయట నుంచి ఆక్సిజన్ సరఫరా కూడా కొనసాగిస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇది ప్రమాదానికి సంబంధించి. అయితే ఇక్కడ ఏంది అంటే సిబ్బందిని బయటికి రప్పించేందుకు అనేక రకాలుగా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షికి సంబంధించి అల్లావుద్దీన్ ఇతను ప్రత్యక్ష సాక్షి అండి. ఈ ప్రత్యక్ష సాక్షి అసలు ఏం చెప్పిండు అనేది ఒకసారి చూద్దాం. నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం.
టనెల్లోకి అందరం పనులకు వెళ్ళాం. నీళ్లు వస్తున్నాయి, నేను క్యాబిన్లో ఫోన్ పెట్టేద్దామని వచ్చిన. పెద్ద శబ్దం వచ్చింది, అందరూ బాగో బాగో అని కూడా అరుస్తున్నారు. నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు, పైకి లేవడానికి రావట్లేదు. నేను అతని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నీళ్ళు తాగించి చేతులు పట్టి పైకి లాగి పైప్ ద్వారా బయటికి పంపించిన. అందరం భయంతో పరుగు తీస్తాం. మా వెనక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి. 3 కిలోమీటర్లు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగు తీస్తున్నాం. చివరికి బతికి బయటపడ్డాం. నిమిషం లేట్ అయినా మేమంతా చచ్చిపోయేటోళ్ళం అంటూ కూడా నిన్న అల్లావుద్దీన్ సాక్షి చెప్పిన విషయం. అయితే ఇక్కడ విషయం ఏంది, ఇది ఉత్తరాఖండ్లో 41 మంది సేఫ్. ఏంది 2023 ఉత్తరకాశీ ఘటనలో కాపాడిన రెస్క్యూ టీం ఎస్ఎల్బి టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షిత చర్యలోకి వేగం లేకపోవడంతో నిపుణుల అసంతృప్తి, చిత్తశుద్ధితో కాపాడవచ్చని సోషల్ మీడియాలో పోస్ట్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది చాలా మంది తెలియదు. ఒకసారి ఇనూరి ఇక్కడ క్లియర్ కట్ ఏంది అంటే, ఇది టనెల్ అండి. దీని మొత్తం ఏంది అంటే 43.5 కిలోమీటర్లు ఉన్నది. ఈ టనెల్కు సంబంధించి పూర్తి స్థాయిలో 43 కిలోమీటర్లు ఉన్నది. సో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సొరంగ చేస్తూ ఈ మిషన్ ఏదైతే ఉందో సొరంగ పనులు చేస్తూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ 14 కిలోమీటర్ల దగ్గర పైపెచ్చులు ఏంది అంటే వదులుగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా కుప్పగూలింది. ఇటు సైడ్ ఏదైతే నీళ్లు ఊట ఎక్కువగా ఉండడంతో 2 కిలోమీటర్ల మేర నీళ్ల వేగం వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పైపులలో నుంచి ఈ అల్లావుద్దీన్కు సంబంధించిన వ్యక్తి ఇక్కడ క్యాబిన్లో ఉన్నాడు. ఇక్కడ క్యాబిన్లో ఉండడంతో పూర్తి స్థాయిలో ఫోన్ పెట్టడానికి వచ్చిండు. ఒక్కసారిగా ఏంది అంటే మీరు పరిగెత్తండి, బయటికి వెళ్ళండి అని ఇక్కడ అరుపులు రావడంతో, ఈ నీళ్ల ప్రవాహం ఎక్కువగా రావడంతో ఇక్కడ నుండి కార్మికులు కొంతమంది బయటికి వచ్చి ఎవరైతే కింద పడ్డాడో అతను లేవలేని స్థాయిలో నిస్సాయ స్థితిలో అతని పై ద్వారా బయటకు పంపించులు. ఈ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, ఇది ఎక్కువగా కూలింది. ఇక్కడ పూర్తి స్థాయిలో 8 మంది కూడా చిక్కుకున్నారు. ఈ నీళ్లు కూడా భారీ స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడింది. అయితే ప్రమాదం జరిగి ఇంత సమయం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మేము చర్యలు తీసుకుంటాం, ఆర్మీ సాయం తీసుకుంటాం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకుంటాం, లేకపోతే సింగరేణి టీం సాయం తీసుకుంటామన్నప్పటికీ కూడా ఇదే అంశానికి సంబంధించి అటు ఉత్తరకాశీకి సంబంధించిన దాంట్లో కూడా సోషల్ మీడియాలో ఉత్తరాఖండ్కి సంబంధించిన దాంట్లో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చర్చ జరుగుతుంది. తెలంగాణ ఇజ్జత్ ఎట్లా పోతుందంటే గిట్లనే పోతుందండి, నిజం చెప్తున్నాం. ఇక్కడ ఉత్తరాఖండ్లో 41 మంది సేఫ్. 2023లో ఉత్తరకాశీ ఘటనలో కాపాడిన రెస్క్యూ టీం ఎస్ఎల్బిసి టనెళ్లలో చిక్కుకున్న 8 మంది రక్షణ చర్యలలో వేగం లేకపోవడంతో నిపుణులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం ఏంది అంటే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంటే గతంలో 41 మందిని ఈ ఉత్తరాఖండ్లో కాపాడినప్పుడు ఈరోజు మన కాడ కేవలం 8 మందే కదా. ఆ 8 మందిని కాపాడడానికి ఇంత ఇబ్బంది ఏంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈ కుప్పగూలిన టనెల్కు సంబంధించి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాలని బాధ్యత లేదా అండి? రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వెళ్ళరా అండి? అక్కడికి సంబంధించిన అధికారులందరూ అక్కడ ఉండరా అండి? దాంతోపాటు కేంద్ర సహకారం తీసుకొని ఇక్కడ తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, బండి సంజయ్ అక్కడికి వెళ్ళడా అండి? దాంతోపాటు కిషన్ రెడ్డి అక్కడికి వెళ్ళడా అండి? వెళ్ళి కేంద్రానికి సంబంధించిన సహకారం తీసుకొని వాళ్ళు పరాయి రాష్ట్రమైనా కూడా ఒక మానవత్వంతో ఆలోచించి వాళ్ళని బయటికి తీయాలి కదండి. ఇప్పటికీ సమయం ఎంత అవుతుందండి? అయినప్పటికీ శూన్యం. అంటే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎంత నిర్లక్ష్యం ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నేను అభివర్ణిస్తాను. దీని మీద ఆరోపణలు చేస్తా, బాజాప్తిగా చేస్తా. ఈ తెలంగాణలో 16 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఇంతమంది ఉండగా ఒక సామాన్యమైన వ్యక్తులను అందులో ఎస్ఎల్బికి సంబంధించిన పనులు ప్రారంభించినప్పుడు అది జరుగుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఎంత స్పీడ్గా పని జరిగినప్పుడు అందులో ప్రమాదం జరిగినప్పుడు కూడా వాళ్ళని రక్షించేందుకు అంతగా వేగం ఎందుకు లేదు అనేది కూడా తెలంగాణ యువకులు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి సంబంధించి అల్లావుద్దీన్ చెప్పిండు కదా అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళందరూ కూడా అరుస్తూ గట్టిగా అరుస్తూ బాగో అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. 1 నిమిషం లేట్ అయితే కూడా ఆయన చనిపోయాను అంటే మిగతా వాళ్ళ పరిస్థితి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అది ప్రమాదం జరిగినప్పుడే వాళ్ళకి ఏమన్నా జరిగిందా, ఇంకా ఎలా ఉన్నారు అనేది కూడా ఏమీ లేదండి. కేవలం స్టేట్మెంట్లు మాత్రమే. మేము చూస్తాం. ఇక త్వరలో నీరాకేఫ్ ఎత్తివేత, హోటల్గా మార్చేందుకు టూరిజం శాఖ ప్రయత్నాలు. గౌడన్నల ఆత్మగౌరవ పతాకకు తీవ్ర అవమానం. కేఫ్ ఖాళీ చేయాలని త్వరలో నోటీసులు. అగ్రకుల వర్గానికి దారాదత్తం దిశగా యత్నం. నిర్వహణను గాలికి వదిలేసిన ఎక్సైజ్ శాఖ. ఇష్టానురీతగా టూరిజం శాఖ ఎండీ వ్యవహారం. ఏడాదైనా కేఫ్ వైపు కన్నెత్తి చూడని మంత్రి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక నీరా కేఫ్ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో గౌడన్నలకు గొప్ప చరిత్ర ఉంటుంది. వాళ్ళు నిజంగా కూడా తాటి కళ్ళు గీసేటప్పుడు వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళ యొక్క మడిమల దగ్గర కాయలు కాసి పుండ్ల లెక్క ఎట్లుంటాయో చూడొచ్చు.
దాంతోపాటు వాళ్ళ వీపు మీద ఎట్లుంటుందో చూడొచ్చు, వాళ్ళ నడుము కాడ ఎట్లుంటుందో చూడొచ్చు. మొత్తం అవి ఎంత అంటే మన భాషలో కాయగాసిపోతాయి. అంత ఘోరంగా కూడా వాళ్ళు చెట్టెక్కి మంచిగా ఏంది అంటే ప్రకృతి నుండి వచ్చే ఆయుర్వేదం మంద అంటారు. అలాంటి కళ్ళును, తాటి కళ్ళు, ఈత కళ్ళు, ఇతరత్ర కళ్ళును కూడా అన్ని రకాలుగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో భాగంగా నీరాకు సంబంధించి చాలా చోట్ల కూడా పంట పొలాల్లాగానే కూడా నీరాకు సంబంధించి కూడా విత్తనాలు వేసి చాలా చోట్ల కూడా నీరా అందిస్తున్న పరిస్థితి కానీ. అయితే గౌడన్నల ఆత్మ ప్రతీక ఇది. హైదరాబాద్లో నీరా కేఫ్ ఉంది. ఇక్కడికి చాలామంది కూడా వస్తారు, దానికి సంబంధించి కూడా జరుగుతున్నది. సో దీన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతుంది. ఒకటి కేఫ్ సరిగ్గా పనిచేయట్లేదా, మంత్రి పట్టించుకోవట్లేదా, గౌడన్నలకు సంబంధించి వాళ్ళని ఏమన్నా ఏంది అంటే మానసిక ఇబ్బంది పెట్టేందుక ఏం జరుగుతున్నది అనేది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సింది ఒక నీరా కేఫే కాదు, తెలంగాణలో మీరు ఇప్పటి వరకు ఉన్న చాలా వరకు కూడా అన్నీ ఆలోచించండి. అన్నిటి మీద కుట్రలు జరుగుతున్నాయి, అన్నిటి మీద కుతంత్రాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేలుకోకపోతే జరగబోయే పరిణామాలు మరోలా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ మీకు కనబడే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. పూర్తి స్థాయిలో కూడా ప్రజల పక్షాన నిల్చుంటా వాస్తవాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇకనైనా ఆలోచించండి, వాస్తవ న్యూస్ ఛానల్ ఏంటి, అబద్ధపు పుండకోరు న్యూస్ ఛానల్ ఏందో కూడా మీరు ఆలోచించుకోరు.